గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ప్రతి వ్యక్తి ప్రతి క్షణం తన ఆరాట పోరాటాల మధ్య సాగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అది మన అందరి జీవితం, మనకు సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి జీవన విధానం. ఎందువలన మనిషి దుఃఖపడుతున్నాడు అనేటువంటిది సృష్టి ఆది నుంచి నేటి వరకు ఎప్పటి వరకైతే మానవాళి ఉంటుందో అప్పటి వరకు ఈ ప్రశ్న ఉంటుంది. ఈ ప్రశ్నకి సమాధానం వేల కోట్ల మందిలో ఏ ఒకరో ఇద్దరో తెలుసుకొని తదనుగుణంగా జీవితాన్ని సార్థకం చేసుకొని వాళ్ళు బయటపడుతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళినటువంటి మార్గాన్నే మానవాళికి సహజ సిద్ధంగా వాళ్ళ జీవనమే బోధ రూపంలో కనిపిస్తుంది. అంతేగాని వారు ప్రత్యేకంగా చేస్తున్నటువంటి బోధ అంటూ ఉండదు. అలా బయటపడినటువంటి మహాత్ములే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి షిరిడి సాయిబాబా వారు కానివ్వండి, భగవాన్ రమణ మహర్షి గారు కానివ్వండి, కబీర్ దాస్ గారు కానివ్వండి, తుకారాం, ఎందరో మహాత్ములు ఉన్నారు. అయితే సగటు మనిషి దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చేసే ప్రయత్నంలో ఏం చేస్తున్నాడంటే దాన్ని అర్థం చేసుకోవటాన్ని వదిలేసి దాన్ని అనుకరిస్తూ ఉన్నాడు. ఇది పెద్ద ప్రమాదకరమైనటువంటి ఒక అలవాటు మానవ సమాజంలో మనం చూస్తూనే ఉంటాం. దాన్ని మూలానికి వెళ్ళం. వాళ్ళు ఏం చెప్తున్నారా అనేది వినటానికి బదులు మనం ఏం చేస్తామంటే కేవలం వాళ్ళని ఒక భజనకో ఒక పారాయణకో ఒక కార్యక్రమానికో పరిమితం చేస్తున్నాం. కాబట్టి అందులో వారు చెప్పదలుచుకున్నటువంటి అంశం మనకి తెలియకుండానే పోతున్నది. తద్వారా ఏమవుతున్నదంటే మనం వారికి దగ్గరలో ఉన్నటువంటి భ్రమలో ఉన్నామే కానీ వారు చెప్పింది తీసుకొని ఆచరించట్లేదు అనేటువంటిది మనకు సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. చూడండి, వేలాది మంది లక్షలాది మంది మహనీయుల యొక్క దర్శనానికి వెళ్తుంటారు. అది షిరిడీనే కావచ్చు, మరొక ప్రదేశమే కావచ్చు. ఎంతసేపు నా తాపత్రయంలో నేను ఉంటానే తప్ప సాయిబాబా చెప్తున్నది ఏంటి అనేది ఎక్కడా కూడా వినటానికి సిద్ధంగా ఎవరు ఉన్నట్టుగా కనిపించట్లా. ఈ మాట మనం చెప్పట్లా, సాయిబాబానే చెప్తారు సచ్చరిత్రలో సందర్భంలో. ప్రతి విధంగా వచ్చి నా కాళ్ళ మీద పడి సాయిబాబా నువ్వు అంతటి వాడు ఇంతవాడని పొగుడతారే కానీ నేను చెప్తే విని చచ్చేవాడు ఒకళ్ళు కూడా లేరు రా చెప్పారు సాయిబాబా. కావాలంటే మీరు సాయి సచ్చరిత్ర మూల గ్రంథం తీసుకోండి, ఉపోద్ఘాతంలో ఉంటుంది ఈ మాట. సాయి సచ్చరిత్రకి ఉపోద్ఘాతం మహానుభావుడైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ రాస్తారు. నిజానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఉపోద్ఘాతం చదివితే ఆల్మోస్ట్ సాయి సచ్చరిత్ర చదివినట్టే ఉంటుంది. అయితే దాంట్లో లీలలు అవన్నీ కూడా తర్వాత సచ్చరిత్రలో మనకు కనిపిస్తాయి. కానీ ద ఎసెన్స్ ఆఫ్ సాయి సచ్చరిత్ర అంటే ఒక మహనీయుడి యొక్క జీవితం మనం ఎందుకు చదవాలి, ఓ సద్గ్రంథాన్ని ఎందుకు పారాయణ చేయాలి అంటే వారు చేసిన బోధని మనం గ్రహించడం కోసం పారాయణ చేయాలి. మరి ప్రస్తుత సమాజంలో ఈరోజు చూసినట్టయితే కేవలం మన కోరిక తీరటం కోసమో మనం ఉన్నటువంటి కష్టం నుంచి బయటపడటం కోసమో ఏదో ఒక లబ్ధిని ఆశించి మనిషి ఈ దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టే మనిషి ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది, ఎక్కడ ఎదుగులేదు పొదుగులేదు. అంటే దాని అర్థం ఏమిటి అంటే వస్తే ఉద్యోగం రావచ్చు, ఉద్యోగం రాకముందు ఎలా కష్టపడుతున్నాడో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అంతే కష్టపడుతున్నాడు, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ కష్టపడుతుండొచ్చు. సో నో మ్యాటర్ వాట్, ఏం జరిగినా ఏం చేసినా చివరికి మనిషి దుఃఖం అయితే పోవటం లేదనేది పరమ సత్యం. మనం ఏ దేవుణ్ణి పూజ చేయనివ్వండి, ఏ సాధన ఏదో చేస్తున్నామని ఒక ప్రయత్నంలో ఉండనివ్వండి, ఇవన్నీ కూడా ఎందువలన మనకు ఫలితాన్ని ఇవ్వటం లేదు అంటే అవన్నీ కూడా అనుకరణలాగా ఉన్నాయి తప్ప అనుసరించటం లేదు, అనుసరణీయంగా లేవు. ఏమిటంటే అనుసరణీయంగా ఉండడం అంటే ఏంటి, అనుకరించడం అంటే ఏంటి చెప్పండి అని ప్రశ్నించవచ్చు. అనుసరించటం అంటే బాబా అన్నదానం చేయమన్నారు, అంతే అన్నదానం చేస్తాను నేను.
10 మందికి భోజనం పెట్టాం, అయిపోయింది సాయిబాబాని అన్నదానం చేశాను. దట్ ఈస్ మీరు ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్, దట్స్ నాట్ సఫిషియంట్. సాయిబాబా అన్నదానం చేయమన్నారంటే దాని అర్థం ఏంటంటే పోయి నలుగురికి భోజనం పెట్టి వచ్చేయమని కాదు. ఎవరికి అవసరమో, ఎవరు నిజంగా దానికోసం ఎదురు చూస్తున్నారో ఒకటి ఆలోచించండి. బాబా వారున్న సమయంలో అంటే 1918 బాబా మహాసమాజ్ చెందింది. ఆ కాలంలో అంతకుముందు ఉన్న 1854 నుంచి సుమారుగా తీసుకోండి బాబా వారు ఉన్నటువంటి సమయం. ఆ సమయంలో ఆహారపు కొరత ఉన్నది, ఆహారం కోసం ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఉన్నది, పశుపక్షాదులకి గ్రాసం కూడా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే సాయిబాబా ఏ ఆకలితో ఉన్నటువంటి జీవికి నాకు ఆహారం ఇచ్చినా నాకే చెందుతున్నది అని చెప్పారు. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో అనేక విషయాలతో కలుద్దాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.